సొమ్ముతో వాళ్ళు దర్జాగా బతుకుతారు. అంతే. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఇంతవరకు ఒక హాస్పిటల్ పెట్టడానికి 10 కోట్ల రూపాయలు అయింది అనుకోండి, ఇప్పుడు 4 కోట్లతోనే పెట్టచ్చు. పైగా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, గవర్నమెంటే రోగుల్ని కూడా ఇస్తుంది. అవును. అట్లాగే గవర్నమెంట్ స్థలం ఇచ్చింది కాబట్టి అక్కడ సగం ఖర్చు కలిసిపోయింది. అయితే గీతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎవరికన్నా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తారేమో అక్కడ. అంటే ప్రజలకు వచ్చే ఉపయోగం ఏముండదు దీనివల్ల. ఏముండదు, ప్రజలకి కొంచెం బాధుడు. ఒక కార్పొరేట్ హాస్పిటల్ వచ్చాక ఏం చేస్తుంది అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న హాస్పిటల్ అన్నింటినీ కొట్టేస్తుంది. అంతే కదా, అదో పెద్ద సమస్య. పైగా ఆరోగ్యశ్రీ కేసులు కూడా ఇక్కడికే పంపిస్తామంటారు. అసలు ముందు ఆరోగ్యశ్రీనే కరెక్ట్ గా లేదు కదండి. ఆరోగ్యశ్రీ తీసేసి ఇన్సూరెన్స్ అంటున్నారు పక్కనేమో, రెండో పక్కన మళ్ళీ ఆరోగ్యశ్రీ తీసుకెళ్లి దీనికి లింక్ అప్ అంటారు. దేం ఆరోగ్యశ్రీ ఏవో 2.5 లక్షల రూపాయలకి, ఏదో 5 లక్షలు ఏమో చెప్పారు కదా, 2.5 లక్షలు 5 లక్షల లోపు అయితే గనక ఇక్కడ మిగతాది అక్కడ అని. ఆ 10% కోసం ఎవడొస్తాడు అక్కడ? మిగతా ఇన్సూరెన్స్ ఇక్కడ. ఇన్సూరెన్స్ ఉంటే ఎందుకు వస్తారు? ఇన్సూరెన్స్ లో 3 అంతుల రోగాలు కవర్ అవ్వవు. అవును, అదే కదా. కానీ P4 అనేది కూడా ఒక రకంగా నిన్న ఎవరో ఒక రిపోర్టర్ అడిగితే బాబు గారు సీరియస్ అయ్యారట. P4 మీ మంత్రులు ఎంతమంది దత్తత తీసుకున్నారంటే మీకు బాధ్యత లేదా, మీరేం చేశారని అడిగారు. దత్తత తీసుకుంటే పోద్ది. అంటే ఇప్పుడు P4 విధానం అనేది బలవంతపు రుద్దుడు ఏమైనా అవుతుంది?